బట్ ఫుల్ వర్షం, ఎంత ఎంజాయ్ చేద్దాం అనుకున్నామో అంత అదిని, కానీ వర్షంలోనే ఫుల్ ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాము. తుఫానే రాని ఏది రాని ఇంత దూరం వచ్చినప్పుడు ఇక రిగ్రెట్ అవ్వద్దని ఫిక్స్ అయిపోయినాం మొత్తానికి. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇక ఫుల్ వర్షం పడుతుంది. అది ఆ వర్షంలోనే ఇంకా వెళ్ళిపోతున్నాం రెయిన్ కోట్స్ వేసుకొని. వర్షంలో ఫుల్ ఎంజాయ్ ఇన్ గోవా. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు, బట్ చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎప్పుడు మనం అసలు వర్షంలో చేయలేం కదా, వర్షం వస్తుందంటేనే బయటకు వెళ్ళాలి మ్యాక్సిమం. బట్ కానీ మేమైతే మంచిగా ఎంజాయ్, వర్షం రాని తుఫానే రాని ఫుల్ ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. ఎందుకంటే ఇంత దూరం మళ్ళీ మళ్ళీ రాలేము, వచ్చినప్పుడు మంచిగా ఉండాలనేసి ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయినాము. వర్షంలోనే బయలుదేరినాం, చూద్దాం మా ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో. మేమైతే ఫుల్ వర్షంలోనే ఇంక నేను కూడా ఒకసారి డ్రైవ్ చేద్దాము, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ కదా గోవాలో బైక్ డ్రైవింగ్ అంటే. యాక్చువల్గా ఇక్కడ ఎన్నోసార్లు చేశాను, బట్ అది కూడా ఒక మంచి ఫీలింగ్ కదా, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పేసి, అది కూడా ఒక గుడ్ మెమొరీగా ఉంటుందని చెప్పేసి ఇంకా నేను కూడా రైడ్ చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను. ఇంకా మేమైతే మొత్తానికి వచ్చేసి అయితే వర్షంలో తడుచుకుంటేనే ఎంజాయ్ చేయడానికి, వర్షంలోనే తడుచుకుంటూ ఇంకా మొత్తానికి అయితే ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసాను డ్రైవింగ్. ఎందుకంటే కొంచెం తెలియని ఏరియా కదా, సిటీస్ కదా, మనకి ఎందుకు వచ్చిందని చెప్పేసి అయితే ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసాను. అంటే నేను కూడా మంచిగా డ్రైవ్ చేస్తాను, బట్ ఎందుకైనా మంచి నేను మళ్ళీ వీడియోస్ అన్నీ కవర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి అయితే ఇంకా మా హస్బెండ్కి బైక్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోతున్నాను. కానీ అక్కడ బీచ్కి వెళ్ళేటప్పుడు కూడా లొకేషన్ కూడా చాలా బాగుందండి. ఆ గల్లీలలో కూడా ఏరియాస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే ఆ ఇల్లులు కానీ ఆ సైడ్స్ మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. రండి ఫ్రెండ్స్, అంజనా బీచ్ ఎంత అలలు వస్తున్నాయి అసలు, వావ్ సో ఎక్సైటెడ్ ప్లేస్. మేము ఇంకా మొత్తానికి అయితే అంజనా బీచ్కి అయితే వచ్చేసామండి. అక్కడ ఎవరు అంబరిల్లా ఉంటే ఆ అంబరిల్లా తీసుకొని అట్లా పిక్స్ కూడా తీసుకున్నాము. ఇంకా అట్లా ఫస్ట్ అయితే పిక్స్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఎందుకనంటే మళ్ళీ తర్వాత అంటే పోస్ట్ చేసుకోవడానికైనా అంటే తడిచిన బట్టలతో బాగోదు కదా, అంత మంచిగా రావు ఫొటోస్ అని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే మేము ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఇక ప్రతి వీడియోలో సెల్ఫీ వీడియో అయితే తీసేసుకున్నామండి. ఇట్లా ఈ వీడియో అయితే మీకైతే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో నేను పోస్ట్ చేశాను, కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా అట్లా సెల్ఫీ వీడియోస్ అయితే ఎన్నో ఫొటోస్ తీసుకోవాలనుకుని తీసుకుని వర్షం వల్ల కొన్ని కుదరలేదండి. బట్ అయినా కానీ మంచి మంచి స్టిల్స్ అయితే తీసేసుకున్నాం మేము, అవి కూడా మీకు లాస్ట్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా అట్లా చిన్న చిన్న వీడియోస్ ఫొటోస్ అయితే తీసేసుకొని ఇంకా తర్వాత ఫుల్గా ఎంజాయ్ చేసాం బీచ్లో. అక్కడికి రెడ్ అలర్ట్ వచ్చేసింది, ఎందుకంటే మేము మంచిగా ఫొటోస్ అన్నీ తీసుకోవడం అయిపోయింది, ఇంకా వర్షం ఫుల్గా స్టార్ట్ అయిపోయిందండి. వర్షం తగ్గింది మన అదృష్టం అనుకున్నాం, బట్ కానీ కుదరలేదు. పోలీస్ వాళ్ళు ఆల్రెడీ రెడ్ అలర్ట్ చెప్తున్నారు, బయటికి వెళ్ళండి అని చెప్పేసి అయితే చెప్పేస్తున్నారు. ఇంకా అలా అయినా కూడా మేము ఫుల్గా తడిచేసి ఇంకా ఎట్లా తడిచాం కదా అని చెప్పేసి ఇంకా రెయిన్ కోట్ అరేంజ్ చేసుకోకుండా డైరెక్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. మీకు చెప్పాను కదా 1 డే కోసం అనేసి వేరే రూమ్ తీసుకున్నామండి. యాక్చువల్గా మాకు 9th బుక్ అయిందని, ఈరోజు 9th కదా, సో 9th నుంచి మాకు మళ్ళీ మేము చెక్అవుట్ చేసే వరకు మాకైతే ఈ రూమ్ ఆల్రెడీ ముందే మేము బుక్ చేసి పెట్టుకున్నాము. ఇదైతే మేము విత్ కిచెన్తో తీసుకున్నామండి. ఇది బయట అంతా ఏరియా కూడా చాలా బాగుంది, విత్ కిచెన్తో తీసుకున్నాం. ఎందుకంటే బయట ఫుడ్ గురించి మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మళ్ళీ చెప్తున్నాను. మేమైతే ముందు తెలుసుకున్న ఫుడ్ అస్సలు బాగోదు, మళ్ళీ కాస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పేసి ఇంకా మేమే ప్రిపేర్ చేసుకుందాం, విత్ కిచెన్ తీసుకుందాం అని చెప్పేసి ముందే ప్రిప్లాన్డ్గా వెళ్ళిపోయాము. ఇక్కడ రూమ్స్ ఛార్జెస్ ఎట్లా అంటే పర్ డేకి 1800 అండి. అది కూడా ఎలాగంటే మార్నింగ్ 10 to నెక్స్ట్ డే మార్నింగ్ 11 వరకు వాళ్ళే గ్యాస్ ప్రొవైడ్ చేస్తారు, బౌల్స్ ఇస్తారు, మీకు మినీ ఫ్రిడ్జ్ కూడా ఇస్తారు, బెడ్, ఇంకా బాగుంది. వాష్రూమ్స్ కూడా అంత నీట్గా ఉంది. నేను ఒక భయ్య నెంబర్ ఇస్తాను మీకు, తన నెంబర్ కూడా మీకు పైన స్క్రీన్ మీద కూడా యాడ్ చేస్తాను. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కూడా తనని కన్సల్ట్ చేయండి. మేము వేరే అతన్ని కన్సల్ట్ చేయడం వల్ల మాకు కూడా కొంచెము ట్రబుల్ అనిపించిందండి. ఎందుకంటే అంటే మేము తనని కన్సల్ట్ చేయాలో తినని చేయాలో అర్థం కాలేదు. కానీ తిన ద్వారానే మేము బోట్ రైడింగ్ కానీ ఇంకా అక్కడ చూడాల్సిన ప్లేసెస్ కానీ మాకు మళ్ళీ నెక్స్ట్ మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి క్యాబ్ కానీ అన్నీ కానీ ఆ బ్రదరే సెట్ చేశారు. సో ఇంకా అతని నెంబర్ ఇస్తాను, తనని మీరు ఒకసారి వెళ్ళాలనుకుంటే మాత్రం ఆ నెంబర్కి కన్సల్ట్ చేయండి. రూమ్స్ కానీ మీకు ఏది తక్కువలో కావాలన్నా మీరు ఒకసారి చెప్పండి, ఇట్లా మేము ఇట్లా వ్లాగ్లో చూసి వచ్చామని కూడా ఒక మెన్షన్ చేయండి, మీకు తప్పనిసరిగా పర్సంటేజ్ ఇస్తారు. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు మొత్తం కూడా నెంబర్స్ ఇస్తాను,
తన లింక్స్ కూడా ఇస్తాను. యూట్యూబ్ తనకి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఐడి ఉంది. ఆ ఐడి కూడా అన్నీ మీకు మెన్షన్ చేస్తాను. ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. మీకు గోవాలో ఎలాంటి టూరిస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలన్నది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేమైతే ఫుడ్ అస్సలు తినలేమని చెప్పేసి అయితే మొత్తానికైతే ఇంక ఇక రూమ్లోనే ప్రిపేర్ చేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయినాము. ఇంకా ఫుల్గా బీచ్లో తడిచేసి వచ్చాం కదా, ఇక ఫుల్గా తడిచేసి వచ్చి మొత్తం అంతా ఫ్రెష్ అప్ అయిపోయినాము. అది కాదంతా మా రూమ్ అండి. కబోర్డ్స్ కూడా ఇచ్చారు. కబోర్డ్ సిస్టమ్ కూడా బాగానే ఉంది. అంతా కూడా బాగా అనిపించింది. బయట కూడా చిన్న బాల్కనీ, బెడ్ కానీ మంచిగా ఉండడానికి అయితే కరెక్ట్ ప్లేస్ అయితే అనిపించింది. మాకైతే వర్త్ ఇట్ అనిపించింది. ఇంతకుముందు ఉన్న రూమ్లో మాకు విత్ కిచెన్ కాదు, అది కూడా 1800, కానీ అది కొంచెం లగ్జరీగా ఉంది. బట్ అది దానికి కిచెన్ ఇవ్వనని చెప్పేసి అన్నారు అతను. సో అందుకనే నిన్న నైట్ కూడా మేము మొత్తం అంతా బయట తినేసినాము. వేస్ట్ అనిపించిందండి. కాస్ట్ ఎక్కువనే, అసలు కడుపు నిండదు, వేస్ట్ అసలు నిజంగా. ఫుడ్ అయితే టేస్ట్ కూడా లేదు, నాకైతే నచ్చలేదు. అది నా ఒపీనియన్, ఇంకా మీ ఇష్టం అది. మేమైతే మొత్తానికైతే రూమ్లోనే మొత్తానికి ప్రిపేర్ చేసుకున్నాము. మీకు చెప్పాను కదా ట్రైన్లో పరిచయం అయ్యారని అనేవాళ్ళు. ఆ అనేవాళ్ళు మేము ఇంకా ఒకటే రూమ్లో ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసుకున్నాం. అదిగో చికెన్ పులావ్ చేసుకున్నాం, చికెన్ కర్రీ చేసుకున్నాం. చికెన్ కర్రీ కూడా ఇక నిజంగా చెప్తున్నానండి, ఏదో వీడియో కోసం అని అనుకోవద్దు. అన్నయ్య అయితే కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు. తను పులావ్ కూడా చేసింది, తను కూడా పులావ్ చాలా బాగా చేసింది. ఇంకా మొత్తానికైతే ఇంకా తినేసి మొత్తానికైతే రెడీ అయిపోయి అప్పటికి ఇంకా మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. మేము రూమ్లో ఉన్నంతసేపు అయితే వర్షం లేదు, మళ్ళీ ఇంకా బయటకు వచ్చేసాం. ఫుల్ వర్షము. ఇంకా పర్లేదులేండి, వర్షం అయినా పర్లేదు, ఇంకా వచ్చాం కదా, డేస్ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి అయితే మేము ఇంకా నెక్స్ట్ అయితే మేము పోర్ట్కి వచ్చేసామండి. ఇక్కడ కూడా టికెట్ ఉంది, ఈచ్ వన్ 20 రూపీస్ అట్లా ఉంది. ఇంకా మాకైతే లేదులేండి, మేము డిపార్ట్మెంట్ అని చెప్పేసి వచ్చేసినాము. కానీ లోపల అందరికీ 20 రూపీస్. ఇంకా అట్లా లోపల కూడా 2 times చెకింగ్ కూడా ఉంది అట్లా గేట్ దగ్గర. మళ్ళీ లోపలికి వెళ్ళినాక లోపలికి ఎంట్రీ దగ్గర కూడా మీకు టికెట్ చెకింగ్ ఉంది. ఇదంతా కూడా లోపలికి వెళ్ళడానికి కొంతమంది అయితే అక్కడ గేమ్స్ కూడా ఆడుతున్నారు. ఇదైతే లోపలైతే పిక్చర్స్ పెట్టారండి, ఆఫ్టర్ బిఫోర్ పిక్స్ అయితే పెట్టారు. ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా డెవలప్ అయింది అనేసి కూడా మొత్తం అంతా కూడా లోపల పిక్చర్స్ పెట్టారు. అంటే వచ్చే వాళ్ళకి, టూరిస్ట్ వాళ్ళకి అందరికి తెలియాలి కదా, ఒకప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు ఇట్లా అయిపోయింది అని చెప్పేసి. ఇంకా అట్లా అన్నీ కూడా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ పిక్చర్స్ అయితే పెట్టేశారు, ఆఫ్టర్ బిఫోర్ పిక్స్ అయితే. ఇంకా అట్లా మీకు కూడా చూపిద్దాం అనేసి అయితే చూపించాను. మొత్తం అంతా కూడా లోపలికి అంటే అండర్ గ్రౌండ్ వెళ్ళడానికి కూడా ఉంది, అట్లా వెళ్ళొచ్చు. బయటికి వెళ్ళినాక అప్పుడు బందికానాలు, అప్పుడు ఉండేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు, రాజులు యుద్ధాలకు కానీ ఎట్లా ఉండేది ఆ ప్లేస్ అంతా కూడా ఆ పోర్ట్ ఏరియాలో చూడొచ్చు. ఇదంతా కూడా అదిగో చూపిస్తున్నాను కదా, అవన్నీ కూడా బందికానాలు. ఒకప్పుడు అక్కడ బంధించేవారంట. బాబు మేము వచ్చి వర్షంలో తడిచిపోతున్నాం, రాకండ్రా ఇంట్లో హ్యాపీగా ఉండనుకున్నాం. మీ ఫీలింగ్ చెప్పండి అన్నయ్య. వర్షంలో వద్దు అసలే వద్దు, అందరి గోవాకి అసలే వద్దు. నువ్వు చెప్పు రోష్ని. ఎలా ఉన్నా ఎంజాయ్ చేస్తా అనుకుంటే మాత్రం వచ్చేయండి, పర్లేదు. ఇదంతా కూడా లోపల పోర్ట్ ఏరియానే చూపించాను కదా ఇందాక, బందికానాలు అవన్నీ అక్కడ ఉన్నాయి. ఇంక ఇటు సైడ్ నుంచి స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ తీసుకొని ఇంకా అట్లా పైకి వస్తే బీచ్ వ్యూ పాయింట్ చూడొచ్చు. అక్కడ అందరు అదిగో పైన కనిపిస్తున్నారు కదా, అట్లా. వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరు వర్షంలో కూడా చాలామంది క్రౌడ్ ఉన్నారండి. నిజంగా రూమ్స్ కూడా దొరకలేదు. మాతో వచ్చారు కదా అనే వాళ్ళకి కూడా ఫస్ట్ దొరకలేదు, చాలా తిరగడం తర్వాత రూమ్స్ అనేది దొరికినాయి. కొంచెం వెళ్ళేవాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వెళ్ళేవాడు. ఏమిటంటే కొన్ని వీడియోస్ చూడండి యూట్యూబ్లో, నా వీడియోస్ అని కదా, చాలా వీడియోస్ ఉన్నాయి కదా, ఇంకా అన్ని వీడియోస్ చూసి ఎట్లా ఏంటిదన్నా చూసుకొని అయితే వెళ్ళండి. రూమ్ అయితే ముందే బుక్ చేసుకుంటే బెటర్, విత్ కిచెన్తో తీసుకుంటే ఇంకా బెటర్ అంటే బెటర్ నా ఐడియా ప్రకారం అయితే. ఇంకా వంట చేసుకోలేము, అక్కడికి వెళ్ళినా కూడా వంటేనా అని అనుకుంటే మాత్రం మీ ఇష్టం అండి. ఫుడ్ మాత్రం మేమైతే తినలేకపోయినాము. ఇంకా తర్వాతనైతే మీ ఇష్టం, మీరు తినగలను అనుకుంటే ఇట్స్ యువర్ ఒపీనియన్ అసలు. ఇక మొత్తానికి అయితే వచ్చేసినాము పైకి. ఇంకా పైకి వచ్చేసి అయితే ఇదిగో బీచ్ వ్యూ పాయింట్, చపోరా బీచ్ అంట ఇది. మొత్తం అంతా కూడా వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందా. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే బాగా అనిపిస్తుంది. ఇంకా అక్కడ నిల్చొని అయితే చాలా ఫొటోస్ అట్లా తీసుకున్నాము, కపుల్ ఫొటోస్.
సింగిల్ ఫొటోస్ కూడా అన్ని అట్లా ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా నెక్స్ట్ అయితే వ్యూ పాయింట్ చూసాను. ఇటు సైడ్కి వచ్చేసాం. ఇటు సైడ్ కూడా చిన్న స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే చూడండి ఎంత లోతుగా ఉందో అసలు. అంటే ఎవరన్నా అంటే ఒకప్పుడు దొంగలు ఇట్లా అంటే సైన్యం ఇట్లా వచ్చేవారు కదా యుద్ధం చేయడానికి, వచ్చినప్పుడు కూడా ఆ లోపల రావడానికి కూడా ఎంత కష్టమో చూడండి. లోపల ఎంత లోతుగా అంటే అంత లోతుగా ఉంది పోర్ట్ కూడా మొత్తం అంతా కూడా. మేము కూడా ఫస్ట్ టైం కూడా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఇంకా అంతా కూడా ఇదిగో అదంతా కూడా పోర్ట్ ఏరియా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా మొత్తానికి అయితే పోర్ట్ ఏరియా విజిటింగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మేము నెక్స్ట్ వచ్చి మళ్ళీ కోలంగట్ బీచ్కి వచ్చేసినాము. కోలంగట్ బీచ్ దగ్గర అంటే మొన్న నైట్ వచ్చాము బట్ అంతగా చూడలేదు. సో ఇప్పుడు ఇంకా వర్షం అది కూడా తగ్గింది కదా, కొంచెం మంచిగా ఎంజాయ్ ఉంటుందని చెప్పేసి అయితే వచ్చేసినాము. కానీ పోలీసులు అప్పటికే రెడ్ అలర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే వేవ్స్ బాగా వస్తున్నాయండి. వేవ్స్ బాగా వచ్చి లోపలికి వెళ్తే ఇబ్బంది కదా, ఎవరికన్నా ఏదన్నా జరిగినా కూడా తర్వాత బాధపడడం కంటే ముందే ఎందుకని చెప్పేసి అది పోలీసు వాళ్ళు చూస్తున్నారు కదా ఎట్లా వచ్చేస్తున్నారో, టూ మచ్ అలర్ట్ చేస్తున్నారు. ఇదంతా కూడా అప్పటికి కొంచెం తగ్గింది వర్షము, మా అదృష్టం అనుకోవాలి. ఇంకా వర్షం అయితే బాగా తగ్గింది. ఇంకా మేము కూడా మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయినాము. పోలీస్ వాళ్ళకి మా తెలుగు వాళ్ళకైతే గోవాలో ఫుల్ గొడవ అయింది. ఎందుకనంటే ఒక అబ్బాయి అది అక్కడ షార్ట్ వేసుకొని ఉన్నాడు కదా, ఆ అబ్బాయి ఏం చేసే లోపలికి అలలు వస్తుంటే వద్దని వాళ్ళు రెడ్ అలర్ట్ చేసినా కూడా లోపలికి వెళ్ళిపోయాడు. సో వాళ్ళైతే అబ్బాయిని కొట్టేశారు కర్రతో. ఇంకా అందుకని చెప్పేసి ఒక ఫుల్ గొడవ అయిపోయింది అక్కడ. మన తెలుగు వాళ్ళు కూడా ఇక చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా కోలంగట్ బీచ్. ఇదంతా కూడా వ్యూ కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఒక బాగా బీచ్ దగ్గర ఫోటో బూత్ ఉంటుంది, అక్కడ పిక్స్ కూడా మీకు నేను రేపటి వీడియోలో షేర్ చేస్తాను. ఇదంతా కూడా గోవా స్ట్రీట్ అండి. ఇంకా మేమైతే ఇప్పుడు వచ్చేసి ఇంకా మొత్తానికి అవును చెప్పడం మర్చిపోయానండి, ఇంకా గోవాలో స్ట్రీట్ షాపింగ్ చేయొచ్చులే, తక్కువ దొరుకుతుంది, చీప్ అని అనుకోవద్దు ఎవ్వరు కూడా. ఇక్కడ కూడా టూ మచ్ స్కామ్స్ అండి. చిన్న దానికి కూడా హయ్యర్ కాస్ట్లు చెప్తున్నారు. చిన్న స్లిప్పర్స్ కానీ లైక్ బట్టలు కూడా ఏమైనా తీసుకుందామన్నా కూడా టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు. బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి షాపింగ్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే మేము వైన్స్కి వచ్చేసాం. ఇదిగో చూపించాం ప్రితిష్ వైన్స్ అండి. ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ షాపు. ఇది అయితే తెలిసిన షాప్. అంటే మాకు వరంగల్లో ఒక దీంట్లో ఇది గవర్నమెంట్ అప్రూవ్ అంటే చాలా ఉన్నాయి గవర్నమెంట్ అప్రూవ్డ్, మాకు తెలిసిన షాపు చెప్పారని చెప్పేసి అయితే వచ్చేసినాము. ప్రితిష్ వైన్స్. ఇది బాగా బీచ్కి వెళ్ళే రూట్లో ఉంటుంది, మీకు తప్పకుండా వెళ్ళైతే చెక్ చేయండి. హోల్సేల్ కాస్ట్కే ఇచ్చేస్తారు. మన వీడియో చూపిస్తే మాత్రం మీకు ఇంకా పర్సెంటేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది, వెళ్ళి చెక్ చేయండి కంపల్సరీగా. మేమైతే మా హస్బెండ్కి అయితే తాగరు. సో ఇంకా నెక్స్ట్ అయితే వచ్చేసి మా ఫాదర్కి మా మామయ్య గారికి తీసుకుందామని అయితే వెళ్ళాము. మా డాడీ కొన్ని బ్రాండ్స్ చెప్పారు, బట్ తెలియని బ్రాండ్స్ తీసుకెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా మొత్తానికైతే అక్కడ వాళ్ళు చెప్పారు ఇవి తీసుకెళ్ళండి, డైలీ కొంచెం తీసుకుంటే బాగుంటుంది, బెటర్ ఇది అని చెప్పేసి అయితే చెప్పారు. ఇంకా మాతో వచ్చిన అన్నయ్య కూడా చెప్పారు, బట్ మాకు బ్రాండ్స్ తెలియదు కదా, ఇంకా భయ్య చెప్పారు. ఇంకా సో అయితే చెప్పేసి అయితే తప్పకుండా షాప్ అయితే విజిట్ చేయండి. గోవాకి వెళ్ళారు, చీప్గానైతే బాగా దొరుకుతుంది. మేమైతే ఇగో ఇది 2 బ్రాండ్స్ తీసుకున్నాము. మీకు కూడా కొన్ని బ్రాండ్స్ తెలుస్తాయని చెప్పేసి అయితే అట్లా పిక్స్ కూడా షేర్ చేస్తున్నాను. నాకైతే ట్రస్ట్ అనిపించింది షాపు. మేము తీసుకున్న వరకు అయితే మాకు వర్తిటికి ఇచ్చారు ఆ భయ్య కూడా. అట్లా నేను కూడా కొన్ని పట్టుకొని అయితే అట్లా ఫొటోస్ అయితే దిగాను. ఏమనుకోవద్దండి, ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. అట్లా పోర్ట్లో కూడా మంచి పిక్స్ అయితే మేమైతే తీసుకొని అయితే వర్షం వచ్చినా కానీ మంచిగా ఎంజాయ్ చేసేసి మేము పిక్స్ తీసుకునే టైంకి అయితే వర్షం ఆగిపోవడం, మళ్ళీ కొద్దిసేపు కాగానే మళ్ళీ వర్షం పడడం, అట్లా మాకైతే జరిగింది. ఎవరైనా గోవా వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పకుండా నా వీడియోస్ చూడాలని అనుకుంటున్నాను నేను. నా వీడియోస్ చూడండి, ఏమైనా బ్యాడ్ థింగ్స్ ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ రూపంలో చెప్పండి. డూ ఫాలో మై ఛానల్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేస్తున్నారు, చూస్తున్నారు, వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చాలామంది చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే నాకు
నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలన్న ఎంకరేజ్ కూడా వస్తూ ఉంటుంది చూస్తున్నారని చెప్పేసి. ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. గోవాలో మా సెకండ్ డే అయితే మొత్తానికైతే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. మంచి మంచి పిక్స్తో మంచిగా బాగా ఎంజాయ్ అయితే చేసేసాం, వర్షం పడ్డా కూడా. అట్లా బీచ్లో అక్కడ వైన్స్ దగ్గర, ఇంకా నేను చెప్పాను కదండి ఆ వైన్స్ దగ్గర ఆ భయ్య నెంబర్ ఇచ్చాను, రూమ్ దగ్గర ఆ భయ్య నెంబర్ ఇచ్చాను. వాళ్ళ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. డూ చెక్ అండ్ ఫాలో మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.